నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తుంది. అప్పట్లో బీఆర్ఎస్ బిగ్ బాస్ డైరెక్షన్లోనే తాము ఈ అరాచకాలకు పాల్పడ్డామని దొరికిపోయిన పోలీసులు చెప్తున్నారు. వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో సర్వర్లు పెట్టి ఆ డేటాను ఫోన్ ట్యాపింగ్ను చేసినట్టు రుజువులతో సహా నిరూపణ అయింది. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ డివైజ్లను వికారాబాద్ అడవుల్లో కొన్ని పడేశారు, అలాగే మూసీ నదిలో మరికొన్ని పడేశారు. ఆ డాక్యుమెంట్ని కూడా కాల్చి తగలబెట్టారు. కొన్ని నంబర్లు మాకు ఇచ్చాం, ఏం చేస్తాం, అధికారంలో ఉంది ప్రభుత్వం, వాళ్ళు చెప్పినట్టే చేశామని ఆ పోలీస్ అధికారులు చెప్తున్నారు. మీకు గుర్తుందా, అప్పట్లో రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ ముసుగులో కొంతమంది జర్నలిస్టులు, ఎల్టీటీఈ టెర్రరిస్టులు జర్నలిస్టుల ముసుగులో వచ్చి రాజీవ్ గాంధీని హతమార్చారు. అది గతం. ఇప్పుడు ఐ న్యూస్ యాజమాన్యం అంటే ఈ నీచానికి పాల్పడింది అంటే వాళ్ళ కార్యాలయంలో సర్వర్లు పెట్టి ఈ టెలిఫోన్ ట్యాపింగ్కి పాల్పడింది అంటే మీడియా ఎంత దారుణంగా అంటే మనం చూసాం. పాలకుల కనుసండల్లో ఎలా పనిచేస్తుంది అనటానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. కేవలం ఐ న్యూస్ ఒక్కటే పాల్పడిందా? ఇంకొంతమంది మీడియా కూడా ఇందులో కీలక పాత్ర పోషించి వాళ్ళ కార్యాలయాల్లో సర్వర్ పెట్టి రికార్డ్ చేసిన ప్రూఫ్లు ఉన్నాయా? ఇదే అంశంపై ప్రెస్ క్లబ్లో చర్చ ఘాటుగానే జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం పోరాడే ఛానల్లో కూడా సర్వర్లు ఉన్నాయన్న ప్రచారం కూడా ప్రెస్ క్లబ్లో చెప్పుకుంటున్నారు. అయితే దొరికితే ఇలాంటి ఛానల్స్ల లైసెన్సులు రద్దు చేసి మళ్ళీ ఇలాంటివి మీడియా రంగంలో రాకుండా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉంది. మనం కనుక చూసుకున్నట్లయితే ఈ టోటల్ వ్యవహారంలో A1గా మాజీ ఐజీ ప్రభాకర్ రావు ఉన్నారు, A2గా డిఎస్పి ప్రణీత్ రావు ఉన్నాడు, అలాగే A3గా మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఉన్నారు, A4గా మహబూబాబాద్ అదనపు ఎస్పీ భుజంగరావు ఉన్నాడు, A5గా ఎస్ఐబి అదనపు ఎస్పీ తిరుపతన్న ఉన్నారు, అలాగే A6గా ఐ న్యూస్ ఛానల్ CEO శ్రవణ్ కుమార్ ఉన్నారు. కేవలం ఈ మీడియాలు ఎంతమంది కేసీఆర్కు అప్పుడు అనుకూలంగా వ్యవహరించారు అనే దాని మీద చాలా సీరియస్గానే ప్రస్తుతం డిస్కస్ అవుతుంది. అసలు కేసీఆర్ ఈ వ్యవహారం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? స్టార్టింగ్లో ఆయన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత ఒక మీడియా ప్రతినిధితో ఆయన గొడవపడి ఆ ఛానల్స్ల అమ్మకాల్లో చాలా కీలక పాత్ర వహించి ఆ ఛానల్స్ను కూడా 2 ఛానల్స్ను ఆయన అప్పట్లో కేసీఆర్ హస్తగతం చేసుకున్నారు. ఆ టైంలో ఆ మీడియాలో కీలకంగా ఉన్న ఒక జర్నలిస్ట్ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనే ప్రచారం అప్పట్లో బాగానే వినిపించింది. అలా ప్రారంభమైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫోన్లు ట్యాపింగ్ చేసి వారందరినీ తన పార్టీలోకి చేర్చుకున్నారు అప్పటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అయితే ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఫామ్ హౌస్ సంఘటన జరిగింది. ఆ ఫామ్ హౌస్లో బీజేపీ నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అంటూ రచ్చరచ్చ చేశారు. ఆ వ్యవహారం అంతా తన దగ్గర రికార్డింగ్ ఉందని కేసీఆరే స్వయంగా చెప్పారు. అది కూడా ఫోన్ ట్యాపింగ్లో భాగంగానే జరిగింది అంటున్నారు. అంతేకాదు, కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం ఢిల్లీలో ఉన్న బీజేపీ కార్యాలయం చుట్టూ కూడా తమ నెట్వర్క్ను, తమ దగ్గర ఉన్న పరికరాలని కూడా బీఆర్ఎస్కు సంబంధించిన నేతలు అమర్చారు అన్న చర్చ కూడా చాలా సీరియస్గానే జరుగుతుంది. 1,00,000 ఫోన్లు తెలంగాణ ప్రాంతానికి అలాగే ఇతర ప్రాంతాలకు సంబంధించిన 1,00,000 ఫోన్ల రికార్డింగ్ చేసిన డేటా మొత్తం ఉందని చర్చ తేలుతుంది. ఒక మీడియాలో కీలకమైన వ్యక్తితో స్టార్ట్ అయిన ఈ ఫోన్ ట్యాపింగ్ అలా కొనసాగుతూ ఇప్పుడు బీఆర్ఎస్ తలకు చుట్టుకుంది, కేసీఆర్ తలకు. ప్రతిపక్షాలలో కీలక నేతలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫోన్లు ట్యాప్ చేశారు. ఆ తర్వాత ఫామ్ హౌస్లో బీజేపీ నేతల, ఆ తర్వాత
ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి దగ్గరలో కూడా పెట్టి చాలా కీలకమైన వ్యక్తుల డేటా కూడా రికార్డింగ్ చేశారన్న చర్చ అయితే జరుగుతుంది. అలాగే రేవంత్ రెడ్డి యొక్క చుట్టాలు ఆయన ఇంటికి సమీపంలో ఈ ఎక్విప్మెంట్ పెట్టి ఎవరితో మాట్లాడుతున్నారు, ఈయన మూమెంట్ ఎలా ఉంది, ఈయన నిధులు ఎలా సమకరిస్తున్నారు, ఎన్నికల వ్యూహాలు ఎలా ఉన్నాయి, ఎత్తుగడలు ఎలా ఉన్నాయి అనే అంశాలు అన్నిటినీ కూడా రికార్డ్ చేసి మొత్తం సమాచారాన్ని కేసీఆర్కు పంపించినట్టు కూడా ఆధారాలతో అవన్నీ ఆ డేటా అంతా బయటపడుతుంది. వాళ్ళు విచారణలో ఉన్న పోలీసులు చెప్తున్నారు. అలాగే ఉప ఎన్నికలు, హుజూరాబాద్ ఎన్నికలు, మునుగోడు ఎన్నికల సందర్భంగా మనం చూసాం. భారీ ఎత్తున లక్షల కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. దీని వెనుక కూడా ఫోన్ ట్యాపింగ్ను నేపథ్యంగా చేసుకుని ప్రత్యక్షంగా అంటే తనకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళ మూమెంట్స్ తెలుకుని వాళ్ళ డబ్బును పట్టుకోవడంలో ఈ ఫోన్ ట్యాపింగ్ చాలా కీలకంగా వ్యవహరించింది అని మనం చెప్పుకోవచ్చు. ఈ కోట్ల రూపాయల డబ్బు ఆ ఉప ఎన్నికల్లో పట్టుబడింది. ఆ తర్వాత మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఈ డిసెంబర్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఫోన్ ట్యాపింగ్ను బేస్ చేసుకునే కేసీఆర్ ఎత్తుగడలు వ్యవహరించారని ఈ పట్టుబడిన పోలీస్ అధికారులు వారిని విచారిస్తున్న అధికారులకు చెప్తున్నారు. అలాగే భారీ ఎత్తున మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారీ ఎత్తున డబ్బు దొరికింది. దీంతోపాటు అసలు ఎవరెవరి ఫోన్ ట్యాప్ అయింది అనేది మనం చూసుకున్నట్లయితే బిల్డర్లు, ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించిన టాప్ 36 బిల్డర్స్ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళను కూడా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు గుంజుకున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఈ హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారట. దాని వెనుక ఉన్న మతలబ్ ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది. ఏ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ అయింది, అలాగే మహిళా నేతలు, పొలిటికల్గా ఉన్న మహిళా నేతలు, తన పార్టీకి సంబంధించిన మహిళా నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసే నీచ స్థాయికి అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దిగజారంటే వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంది అనే దాని మీద తెలంగాణ వ్యాప్తంగా చాలా సీరియస్గానే డిస్కస్ అవుతుంది. అలాగే జ్యువెలరీ షాపులు, హవాలా చేసే వ్యక్తులు వాళ్ళ ఫోన్లు, వాళ్ళ సమాచారం మొత్తం తీసుకుని వాళ్ళని ఉల్టా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు గుంజుకున్న ఎగ్జాంపుల్స్ కూడా మనకు బయటపడుతున్నాయి. అలాగే జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారట. ఎన్జిఓ సంఘాలకు సంబంధించిన ప్రతినిధుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసిన జాబితా కూడా, ఆ సమాచారం కూడా వెలుగులోకి వస్తుంది. అలాగే పోలీస్ వాహనాల్లో, డిసెంబర్ ఎన్నికల్లో పోలీస్ వాహనాల్లోనే అధికార పార్టీ తమ డబ్బును కూడా తరలించిందంట. కేసీఆర్ అప్పట్లో పీసీ ఫామ్ హౌస్కు సంబంధించిన గొడవ జరిగేటప్పుడు ఆయన పీసీ పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తన దగ్గర పూర్తిగా ప్రూఫ్లు ఉన్నాయి, బీజేపీ ఎలా వ్యవహరించింది అని చెప్పడానికి కూడా ఆయన ఓపెన్గానే మాట్లాడారు. చాలామందికి ఆ డేటా కూడా పంపించారు. ఆ టైంలో ఆయన దగ్గర చాలా కీలకమైన బీజేపీకి సంబంధించి, ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వ్యక్తుల యొక్క ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన కీలక సమాచారం కూడా ఉంది అని ఈ పోలీసుల విచారణల్లో వెలుగులోకి వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ సర్వర్లు ఎక్కడెక్కడ పెట్టారు, ఐన్యూస్లో ఒక సర్వర్ పెట్టారట. అలాగే మెరుగైన సమాజం కోసం పనిచేసే ఛానల్లో కూడా సర్వర్ పెట్టారని ప్రెస్ క్లబ్లో అయితే డిస్కస్ అవుతుంది. అది ఇంకా అఫీషియల్గా బయటికి రాలేదు. ఎక్కడ పెట్టారు అంటే ఇక్కడ రోడ్ నెంబర్ 3లో పెట్టారా, లేకపోతే ఈ జూబ్లీ హిల్స్లో పెట్టారా అనే విషయం కూడా బయట అయితే చాలా సీరియస్గానే చర్చ జరుగుతుంది. ఆ విషయాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. సిరిసిల్లాలో కూడా ఒక సర్వర్ పెట్టారట. అలాగే ఎర్రబల్లి దయాకర్ రావుకు సంబంధించిన గ్రామంలో ఒక సర్వర్ పెట్టారు. ప్రణీత్ రావుకు అత్తగారి ఇంటి దగ్గర పర్వతగిరి అనే విలేజ్లో కూడా ఒక సర్వర్ పెట్టారు. సంపత్ రావు ఇంట్లో కూడా ఒక సర్వర్ పెట్టి ఇంత దారుణంగా అంటే 1-2 లక్ష ఫోన్ నంబర్లకు సంబంధించిన సమాచారాన్ని అంటే మొత్తం చోరీ చేసుకుని అది అందించాల్సిన వాళ్ళకి అందించి తమ జేబులు నింపుకున్నారు. మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీస్ అనే పదం బాగా పాపులర్ అయింది. అంటే ఫ్రెండ్లీ పోలీస్ అనే పేరుతో అంటే కొంతమంది పోలీస్ అధికారులని తన గుప్పెట్లో పెట్టుకుని అప్పటి పాలకులు ఎంత అరాచకంగా వ్యవహరించారు అనడానికి ఈ సంఘటన ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా బిగ్ బాస్కి ఈ టెలిఫోన్ వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తలకు టోటల్గా చుట్టుకుంది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు అని తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అయితే తెలంగాణ తెచ్చుకుంది ఇలాంటి నీచపు పనులు చేయడానిక అన్నట్టు కేసీఆర్ని చీకొడుతున్నారు తెలంగాణ ప్రజలు. అయితే
ఇప్పుడు జరిగిన వ్యవహారంలో ట్యాపింగ్లో ఇంత సమాచారం దొరుకుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని, అంటే ఆఫీసర్లు కూడా చాలా, ప్రభుత్వాలు వస్తాయి పోతూ ఉంటాయి, అధికారాలు పార్టీలు మారుతూ ఉంటాయి, కానీ అధికారులు ఎవరు మారరు. వాళ్ళు చాలా నిజాయితీగా వ్యవహరించి ఉంటే ఇలాంటి అక్రమాలు జరిగేవి కావు అని తెలంగాణ ప్రజలు చెప్పుకోవడం మనం చూస్తున్నాం. అంటే టెక్నాలజీని వీళ్ళు ఎంత ఇదిగా వాడుకున్నారంటే ఇజ్రాయెల్ నుంచి కొంత టెక్నాలజీని తీసుకున్నారంట. అలాగే పాకిస్తాన్లో చాలా నీచమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ డేటా చోరీలో కానీ, ఫోన్ ట్యాపింగ్లో కానీ వాళ్ళ దగ్గర కొన్ని చాలా విలువైన టూల్స్ ఉంటాయి. అవి ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. ఆ టూల్స్ కూడా కొనుక్కుని వీళ్ళు రికార్డింగ్కు పాల్పడ్డారని తెలుస్తుంది. కేవలం ఫోన్ కాల్సే కాదు, వీళ్ళు యాప్ ద్వారా చేసే ఫోన్ కాల్స్ని కూడా, అలాగే వాట్సాప్ కాల్, సిగ్నల్ కాల్, అలాగే ఫేస్ టోల్ కాల్స్ అన్నీ కూడా యాప్ ద్వారా చేసే ఫోన్ కాల్స్ని కూడా వీళ్ళు రికార్డ్ చేశారంటే వీళ్ళు టెక్నాలజీని ఏ లెవెల్లో వాడుకున్నారో అనడానికి కూడా ఇవి అద్దం పడుతున్నాయి. అయితే పోలీస్ అధికారులు చాలా వరకు జరిగిన, అంటే ఏమేం అక్రమాలకు పాల్పడ్డారో అనే అంశాలని టోటల్గా వీళ్ళు ఏ5 మెంబర్స్ కూడా చెప్తున్నారు. కొంతమంది పారిపోయి ఉన్నారు. వాళ్ళని రప్పించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. వచ్చిన తర్వాత అసలు ఈ వ్యవహారం అంతా టోటల్గా బిగ్ బాస్కు చుట్టుకోవడం ఖాయం అని తెలంగాణ ప్రజలు చెప్పుకుంటున్నారు.